పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. సో మేషరాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సంతానం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది. వారి యొక్క ఆలోచనలు, వారి నైపుణ్యాలు, వారి విద్యాపరమైన విషయాలు అభివృద్ధికరంగా ఉంటాయి. ఇష్టమైన వారితో ఈ రోజున చక్కగా గడుపుతారు. విందు వినోదాలు, తర్వాత వాటితో పాటుగా ఇష్టపడిన వ్యక్తుల కొరకు ధనాన్ని కూడా ఈ రోజున మీరు ఖర్చు చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయాణాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆ ప్రయాణాలు కూడా మీరు ముఖ్యంగా మీ యొక్క మిత్రులతో కానీ తోబుట్టువులతో కానీ కలిసి ప్రయాణాలకి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే తల్లి మొదలైన వారితో చర్చలు జరిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. స్వగ్రామ సందర్శన మీద మీకు ఆసక్తి అధికంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున కొంత కమ్యూనికేషన్ విషయం లో కొంత ఎక్కువ ఫోకస్ చేస్తారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆ ఫోకస్ చేసిన ముఖ్యమైన విషయాలలో మీ సంకల్ప బలంతో సాధించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు, అలాగే వాటికి సంబంధించిన కమ్యూనికేషన్తో పాటుగా దగ్గర ప్రయాణాలు, అలాగే మీ యొక్క మిత్రుల సహకారం, ఇవన్నీ కలిపి మీకు ఒక మార్గదర్శకత్వంగా ఉంటూ మీరు ఆలోచించిన విధానంలో మీకు ఒక నూతన మార్గాన్ని చూపించడానికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా ఈ రోజున మీ యొక్క మాట తీరు ఇతరులకి అది కమాండింగ్గా కనబడుతుంది. అంటే ఆధిపత్యాన్ని చూపించే విధంగా ఉన్నట్టుగా ఇతరులు భావన చేసి తద్వారా దానివల్ల కుటుంబ విషయాల్లో కానీ లేకపోతే కుటుంబ సభ్యుల నడుమ కానీ కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం. కాబట్టి మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ మాట్లాడాలి. మీరు చెప్పింది ఇతరులకి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున మీకు పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ మొదలైనవి పెరుగుతాయి. నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా మీరు తీసుకున్నా కూడా వీలైనంత వరకు మీ యొక్క ఈ రోజున కొంత హ్యాపీగా ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు, అలాగే మనశ్శాంతిగా ఉండేట్టుగా చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా దానికోసం మీరు ఎక్కువ కేటాయిస్తారు. అంటే మానసికంగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి మీరు దానికి సంబంధించిన సంగీతం లాంటిది వినడము, లేకపోతే వాతావరణాన్ని మీకు అనుకూలంగా పెట్టుకొని దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకోవడం, మీ కొరకు మీరు ఖర్చు చేయడం, ఉల్లాసంగా ఉండడం, చురుకుగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తర, హస్త, చిత్త. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన ప్రదేశాల్లో అంటే పుణ్యనది స్నానాలకి అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి ఉంటాయి. కొంత డొనేషన్లు మొదలైనవి ఇవ్వడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటారు. మీకు వచ్చిన ధనాన్ని అలాంటి మంచి కార్యక్రమాల కొరకు సద్వినియోగపరచడానికి చక్కగా ప్రయత్నాలు చేస్తారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క గైడెన్స్ తీసుకోవడం మొదలైనవి చేయడానికి చేసే ప్రయత్నాలు ఈ రోజున అధికంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకుందాము. తులారాశిలో చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో పరిపుష్టి,
దానితో పాటుగా సంతానం అభివృద్ధి, ఆలోచనలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళడం, ఆ విషయంలో వృత్తిలో అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనుకూలతలు సిద్ధింప చేసే విధంగా మీ యొక్క ప్రయత్నాలు, కృషికి తగిన ప్రతిఫలం, వ్యక్తులతో కలిపి ఈ రోజును చక్కగా మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం, మీ మాట నెగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో వృత్తిపరమైన విషయాలలో కొంతవరకు ఘర్షణని అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏ రకంగా అయితే ప్రణాళికలు పెట్టుకున్నారో ఈ రకంగా చేయాలి ఇలా అని వృత్తిపరమైన విషయాల్లో అది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ విషయంలో పెద్దలు, గురువుల యొక్క గైడెన్స్ కూడా మీకు లభ్యమవుతుంది. కొంత విశ్రాంతి కొరకు మీరు కొంత చేస్తున్న వృత్తిలో కొంతకాలం మీరు ఏదన్నా కొంత టైం తీసుకొని కొంతకాలం ఉందాం ఇంట్లోనే అనుకునే వాళ్ళు ఉంటే, వాళ్ళు అంటే ఇవాళ రేపటి కొంత విశ్రాంతి పరంగా లీవ్ పెడదాం అనుకునే వాళ్ళకి ఆ విషయాలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ అలా ఉండి కూడా ఎక్కువ శ్రమతో పనులు చేయడానికి ఆస్కారం అనేది ఉంది. అంటే లీవ్ తీసుకొని కూడా ఎక్కువ శ్రమ పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కుటుంబపరమైన బాధ్యతలు ఒక పక్కన, వృత్తిపరమైన బాధ్యతలు ఒక పక్కన, రెండింటి మధ్య. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి విషయాలు తీసుకున్నట్లయితే దానిలో ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఈ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వీళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా దూర ప్రయాణాలతో పాటుగా ఆధ్యాత్మిక ప్రదేశాలు, గురువులు, పెద్దలు, వారి కలయిక, వారి ఆశీస్సులు, విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు ఇవన్నీ కూడా మీకు ఉన్నప్పటికీ తెలియని అసంతృప్తితో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా, అసంతృప్తిని అధిగమించే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్లోకాన్ని పఠించడం వల్ల మీకు అసంతృప్తిని అధిగమించగలుగుతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున భాగస్వామ్య వ్యవహారాల్లో వ్యక్తులతో విభేదాలు రాకుండా కానీ, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే మీరు పడిన శ్రమకి తగిన స్థాయిలో ప్రతిఫలం లభ్యం కాలేదు అన్న విధానంలో ఆలోచనలు చేయడం వల్ల అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆ రకమైన ఆలోచనలోంచి బయటికి వచ్చి ఆ అసంతృప్తి అనేది కేవలం మనకి తాత్కాలికం అన్న విషయాన్ని గుర్తుంచుకుంటూ తగిన విధంగా అసంతృప్తిని అధిగమించే విధంగా మీరు ముందుకు వెళుతూ చేసే ప్రయత్నాల వల్ల తప్పనిసరిగా మీకు అనుకూలతలు అనేవి ఈ తాత్కాలికమైన 1-2 రోజులు దాటిన తర్వాత కొంతవరకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి నూతన మిత్రత్వాలు, కొత్త వ్యక్తుల్ని కలవడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, దాంతోపాటుగా పోటీలలో నెగ్గడం, నూతన అవకాశాలు లభ్యమవ్వడం, వచ్చిన అవకాశాలని ఎలా సద్వినియోగపరుచుకోవాలా అన్న విషయంలో ఇతరుల యొక్క శత్రుత్వాలు లేకపోతే అనుకోని వ్యక్తుల యొక్క జలసీల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ మీ విల్ పవర్తో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూ ముందుకు రాగలుగుతారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి విషయం తీసుకున్నట్లయితే ప్రధానంగా పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీళ్ళ విషయంలో ఏంటంటే కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేయాలి. ముఖ్యంగా అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. పనులన్నీ కూడా సమయానికి చేయడానికి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. సంతానం కూడా పోటీ పరీక్షలు మొదలైన వాటిల్లో నెగ్గడానికి చేసే కృషి, వారి యొక్క వృత్తిలో వారు చేసే నూతన ప్రయత్నాలు అవి వారికి కూడా అనుకూలంగా ఉండే సమయంగా మనం భావించవచ్చు. అలాగే స్త్రీలుతో ఎవరితోనైనా సంప్రదించి వాళ్ళ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నట్లయితే వృత్తిపరమైన విషయాల్లో వీలైనంతవరకు జాగ్రత్తగా వారి యొక్క నిదానంగా వ్యవహరించి పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎవరితోనూ ఎలాంటి జగడాలు రాకుండా అనుకూలంగా